విజయనగరం జిల్లాలో 2 చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. జేఎన్టీయూ లెండి కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. జేఎన్టీయూలో బొబ్బిలితో పాటు విజయనగరం అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి కలిపి పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కోసం మొత్తం 4 టేబుళ్లు, ఈవీఎంల ఓట్ల కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. పార్లమెంటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం లెండి కాలేజ్ కౌంటింగ్ సెంటర్లో 20 టేబుళ్లను సిద్ధం చేశారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కేంద్రంలో వరుసకు 7 చొప్పున మొత్తం 14 టేబుళ్ల చొప్పున ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి వెంకట్ మనకు అందిస్తారు. విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే ఇక్కడ 2 చోట్ల కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి లెండి కాలేజ్, ఇంకోటి జేఎన్టీయూలో 2 చోట్ల ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ దాదాపు లెండి కాలేజీలో చూసుకున్నట్లయితే రాజాం, గజపతి నగరం, నెల్లిమెర్ల, శృంగవరపుకోటతో పాటు చీపురుపల్లి నియోజకవర్గానికి సంబంధించే ఏవైతే ఓట్లు లెక్కింపు కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది. అలాగే లెండి కాలేజీలో జేఎన్టీయూలో చూసుకున్నట్లయితే విజయనగరం, బొబ్బిలి 2 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అక్కడ సాగుతుంది. అయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ కౌంటింగ్ సెంటర్ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రత కొనసాగుతుంది. ఏదైతే మనం ప్రారంభ దశలో చూసుకున్నట్లయితే ప్రారంభ దశలో ఏదైతే సివిల్ పోలీసులు ఇక్కడ పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసిన తర్వాతనే లోన్కి అలౌ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏదైతే కౌంటింగ్ ఏజెంట్లు కావచ్చు, అలాగే క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఐడెంటిటీ కార్డులను పూర్తిగా పరిశీలించిన అనంతరం లోన్కి పంపిస్తారు. అక్కడ 7 కాన్స్టిట్యున్సీస్కి సంబంధించి 7 నియోజకవర్గాలకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రతి 14 టేబుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. 14 టేబుల్ని ఏర్పాటు చేసి 20, 21, 18 ఇలా రౌండ్స్ ప్రకారం ఉన్నాయి. అయితే చీపురుపల్లి నియోజకవర్గాల్లో 20 రౌండ్లలో కౌంట్ చేయబోతున్నారు. అలాగే ఈ నెల్లిమెర్ల 18 రౌండ్లలో కౌంట్ చేయబోతున్నారు. ఈ 18 ఇదే అతి వేగంగా మనకు వచ్చే రిజల్ట్గా చెప్తున్నారు. అంటే ఇక రాజాంలో చూసుకున్నట్లయితే 21 రౌండ్స్ అక్కడ జరుగుతాయి. కౌంటింగ్కి 21 రౌండ్స్ను దాన్ని కేటాయించడం జరిగింది. ప్రతి టేబుల్స్ అలాగే ఏవైతే మొదటి స్టార్టింగ్ పోస్టల్ బ్యాలెట్ను పూర్తిగా ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అరగంట తర్వాత ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో ఈవీఎంలను పూర్తిగా లెక్కింపు కార్యక్రమం చేపడతారు అనేది అధికారులు ఎప్పటికే చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి విజయనగరం జిల్లాలో చూసుకున్నట్లయితే 7 కాన్స్టిట్యున్సీస్కి 972 మందిని ఈ ఏదైతే కౌంటింగ్ చేయడానికి సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఇక పార్వతీపురం చూసుకున్నట్లయితే పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉద్యానవన కళాశాల ఉంది. అక్కడ కౌంటింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ చూసుకుంటే అరకు పార్లమెంట్తో పాటు అలాగే ఏవైతే పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటన్నింటినీ స్ట్రాంగ్ రూమ్ అక్కడ ఏర్పాటు చేసి కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా దాదాపు పాల్కొండలో 21 రౌండ్స్ అంటే 14 టేబుల్లో 21 రౌండ్స్ లెక్కింపు జరుగుతుంది. అలాగే పార్వతీపురం అత్యల్పంగా 19 రౌండ్స్లో అక్కడ కౌంటింగ్ జరగబోతుంది. ఇక్కడ కూడా 511 మంది సిబ్బందితో అక్కడ కౌంటింగ్ ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది సాగుతుందని చెప్పాలి. అయితే పూర్తిగా ఈ 2 చోట్ల కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరిని కూడా అనుమతించేది లేదు. ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో వాళ్ళతో పాటుగా ఏవైతే సిబ్బంది పూర్తి పాసులను ఇప్పటికే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది, వాళ్ళని మాత్రమే అనుమతిస్తారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైజెస్లు మాత్రం తీసుకురాకూడదు. ఈవెన్ వాచ్ మొబైల్ ఏదో వాచ్ ఉందో వాచ్లో కూడా ఎలక్ట్రానిక్ వాచ్ కూడా తీసుకురావడానికి అనుమతి లేదని చెప్పారు. ఇది వీడియో జర్నలిస్ట్ అనిల్తో వెంకట్, ఎన్టీవీ, విజయనగరం.